బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం మార్చారా? ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండటంతో మరో ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారా? నేతలు పార్టీ మారుతున్నా కేసీఆర్ మౌనంగా ఉండటానికి కారణమేంటి? మరి పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు? కారు ఖాళీ అయిపోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పక్క పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు ఆకర్షితులవుతున్నారు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నట్టు మారింది బీఆర్ఎస్ పరిస్థితి. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి కారు పార్టీని కాపాడుకునే విషయంలో భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. పార్టీ మారొద్దంటూ నేతలు ఎన్నిసార్లు హితబోధ చేసినా వారి తీరు మారటం లేదని బీఆర్ఎస్ అధిష్టానం గుర్తించిందంటున్నారు. ఇందుకు సంబంధించి ఎర్రవల్లి క్షేత్రంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను వదిలేసిన బీఆర్ఎస్ అధినేత జెడ్పీ చైర్మన్లతో ఇటీవల సమావేశం కావటం హాట్ టాపిక్ గా మారింది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కొద్ది రోజుల క్రితం జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ జెడ్పీ చైర్మన్లకు కీలక హామీ ఇచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు, ఆయా స్థానాల్లో మీకే సీట్లు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి పెరిగే అవకాశం ఉందని వివరించారు. అప్పుడు మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారట. అయితే తమ పార్టీ అధినేత స్వయంగా హామీ ఇవ్వడంతో పార్టీ మారాలని భావించిన కొందరు నేతలు వెనక్కి తగ్గినట్టు సమాచారం. అధికారం కోల్పోయిన వెంటనే కీలక నేతలుగా ఉన్న వారు పార్టీని వీడుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందంటున్నారు. పాత నేతలు పోతే కొత్త వారు పుడతారంటూ కేటీఆర్ సైతం పదే పదే చెబుతుండటం విశేషం. మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత పార్టీని కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.